అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2020లో మా పార్టీ ఆఫీస్ లాక్కున్న కాంతారావు గారు గత 15 రోజులుగా చిన్న చిన్న అడవులు చేయడం, కొంతమంది ఆఫీసర్లు ఆయనకి సమాచారం ఇవ్వడం, మేము ధర్నా చేస్తా అంటాం, డిజిటల్ క్యాంపెయిన్ చేస్తా అంటాం, మా ఎమ్మెల్యే గారిని ఏలుపడతా అంటాం. నువ్వు చదువుకున్నావు, గవర్నమెంట్ లో ఉద్యోగం చేసినావు, రాజశేఖర రెడ్డి గారు పిలిచి నీకు టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీలో గెలిపించిన తర్వాత ఇందిరాభవన్కి నా తండ్రితో సహా దగ్గర 30-40 మంది కార్యకర్తల కష్టం ఇది. ఆ కష్టాన్ని నువ్వు దౌర్జన్యంగా లాక్కొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు అసలు? తప్పుగా చేసేది నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నీకు ఉద్యోగం వచ్చింది, నీకు ఎమ్మెల్యే ఇచ్చిండు, నీకు జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇద్దామని ఇస్తే నువ్వు చేసే సెకండ్కి నీకు ఇవ్వలేదు. ఇవాళ ఇష్టం వచ్చారు మా పాయం గారి మీద విపరీతమైన అడ్డగోలు కామెంట్లు పెడుతున్నావు. ఇంకొకసారి మా పాయం గారి మీద అడ్డగోలు కామెంట్లు పెడితే దీనికి 1000 రెట్ల పరిణామం తీవ్రత వేరే విధంగా ఉంటుంది. ఇంకొకసారి సెల్ఫీలు దిగితే మా కార్యకర్తలందరూ వచ్చి నీ ఇంటి దగ్గర సెల్ఫీలు దిగాల్సిన అవసరం కూడా ఉంటుంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టినావు. ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికి మా పాయం గారు మాకు అండ ఉన్నాడు. ఇవాళ జరిగిన సిచ్యువేషన్ రేపు కూడా జరుగుతుంది. 100% మా పాయం గారు కార్యకర్తలు భరోసాగా ఉన్నాడు. ఏదేమైనా సరే మేము ఇలా పార్టీ ఆఫీస్ ని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ విధంగా మీకు మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో ఆ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత రేఖా కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత ఆ కార్యాలయాన్ని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు. ఆనాడే మేము మరి మా నాయకులు ఎవరైతే మరి భట్టి గారు వచ్చారు, ఇప్పుడు ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఆనాడు భట్టి గారు వచ్చారు, సీతకు వచ్చింది, వనమాయన సార్ వచ్చిండు, పొడివేరే గారు, మరి ఎంపీగా అప్పుడు మాజీ ఎంపీ కేంద్ర మంత్రి అయినటువంటి బలరానాయక్ గారు వచ్చారు. వీరందరూ వచ్చి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కదా, మీ అందరం కూడా చాలా కొంచెం సాయం చేసి ఇసుక, స్టీల్, సిమెంట్ ఇచ్చి మేము ఆఫీస్ పెట్టుకుంటే మరి దాత ఏదైతే పిల్లారెడ్డి సత్యనారాయణ గారు అరుబాబు గారు వాళ్ళ కుమారుడు ఇక్కడ ఇల్లు సినిమాలు ఓనరు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి సెలవు ఇచ్చారో అటువంటి సెలవులో మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రూపాయి కొట్టేసి కార్యకర్తలందరి శ్రమతోటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించుకుంటే అటువంటి కార్యాలయంలో 20 సంవత్సరాల పాటు మేము సభలో సమావేశాలు పెట్టుకుంటే 2009లో కూడా రేఖా కాంతారావు గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది. 2018 కూడా రేఖా కాంతారావు గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది. 2019 వరకు మేము ఇంటి పన్ను కట్టడం జరిగింది. 2020లో ఇంటి పన్ను కట్టాలని మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్తే మరి కమిషనర్ గారు ఇంటి పన్ను కట్టించుకున్నటువంటి పరిస్థితి. ఏంటి సార్ అంటే సమాధానం చెప్పరు. మరి కట్టించుకోండి, 2 సంవత్సరం కట్టినా కదా 2 సంవత్సరం కట్టించుకోండి అంటే కట్టించుకోవట్లే. మరి బీఆర్ఎస్ లో ప్రభుత్వమైనటువంటి రేఖా కాంతారావు గారు ఈ కార్యాలయాన్ని ఇంద్రమ్మ భవన్ కాస్త తెలంగాణ భవన్ గా మార్చి వాళ్ళు అన్యాయంగా లాక్కున్నటువంటి పరిస్థితి. మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కదా, ఈ అనేక సార్లు సమావేశాలు దీన్ని పెట్టుకున్నాం కదా మనం. మరి మా కార్యాలయంలో మమ్మల్ని పోయిన ఏంటంటే ఆనాడు బారికేళ్ళు అడ్డం పెట్టి పోలీసు వారు మమ్మల్ని రానేటటువంటి పరిస్థితి. మరి వాళ్ళు బీఆర్ఎస్ లో కార్యకర్తలు మరి భవన్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇటుక రాళ్ళు, కోడిగుడ్లు, ఇటుక మన టమాటాలు, కర్రలు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని దరిదాపులో కూడా రానికుండా రోడ్లు కట్టి బారికేళ్ళు పెట్టి దూరంగా పంపించినటువంటి పరిస్థితి. ఇవాళ మేము ఏదైతే మా స్వప్నం ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి మా కార్యకర్తలందరి శ్రమతోటి కట్టుకున్నటువంటి కార్యాలయాన్ని మా కార్యకర్తలందరూ కలిసి ఇవాళ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆనాడు మేము ధర్నా చేసాం, రాష్ట్ర చేసాం, అమర్నాథ్ చేశాను నేను, ఆయన కూడా స్పందించినటువంటి పరిస్థితి. న్యాయ పోరాటం చేసినాం, కోర్టుకు వెళ్ళాం, అన్ని ఉన్నాయి మా దగ్గర కాగితాలు ఉన్నాయి. ఆయన రాసిచ్చినటువంటి పార్టీ కార్యాలయం కోసం రాసిచ్చినటువంటి పిల్లారెడ్డి సత్యనారాయణ గారు రాసిచ్చినటువంటి కాగితం ఉంది. మరి 2019 వరకు కట్టినటువంటి ఇంటి పనులు ఉన్నాయి. మరి అన్ని డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నప్పుడు కూడా అన్యాయంగా మమ్మల్ని బయటికి నెట్టి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవాళ న్యాయం తెలిసిన రోజు. ఇవాళ మా కార్యకర్తలందరూ సమాధానం కట్టుకున్నటువంటి కార్యాలయాన్ని మా కార్యకర్తలందరూ కలిసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరికి సంబంధం లేదు. ఇది కార్యకర్తల కష్టాలతో ఆఫీసు కార్యకర్తలందరూ కలిసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదైతే 2018లో పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన రేఖా కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పల్లిపాలు తాగి రొమ్మగుద్దినట్లుగా పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యే కాకుండా పోటీ తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి కట్టుకునే కార్యాలయాన్ని కూడా కబ్జా చేసుకొని ఆ రోజు పోలీసులతో మోహరించి కాంగ్రెస్ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ నిర్దాక్షిణంగా బయటికి నెట్టేసి నా ఇష్టం వచ్చింది చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు ఆడతా, కేసీఆర్ నాకు మొత్తం ఇచ్చేసిండు, ఈ పార్టీ ఆఫీస్ నాదే, ఈ పినపాక నాదే అని చెప్పేసి విర్రవీగా రేఖా కాంతారావుకి 2023లో పినపాక నియోజకవర్గ ప్రజలందరూ కలిసి కర్రీ కాల్చి ఆట పెట్టిండు. ఏదైతే 2023 సార్వత్రిక
పట్టభద్రుల ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు మనం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఏదైతే అంబేద్కర్ గారి సెంటర్ లో వాగ్దానం చేశాడో దానికి బీజం వేస్తూ ఆ కళని సాకారం చేస్తూ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు ఈ రోజు అన్ని అనుబంధ సంఘాలు యూత్ కాంగ్రెస్ అయితేనేమి, ఎన్ఎస్యూ అయితేనేమి, సోషల్ మీడియా విభాగం, మహిళా విభాగం ఇలా అందరూ వచ్చి వారి యొక్క పార్టీ ఆఫీస్ ని ఈ రోజు మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది మా హక్కు. నిన్న మొన్న ఇదే రేఖాకాంతారావు గోతుల దగ్గర నుంచొని నేను డిజిటల్ క్యాంపెయినింగ్ మొదలు పెడితే పాయం కూర్చోబడతానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. రేఖాకాంతారావు పాయం ఉచ్చ పెట్టడం ఈ రోజు నీ పార్టీ ఆఫీస్ తగలబడేది కాంగ్రెస్ వశమైంది. గుర్తు పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. నీ కబ్జాలన్నీ బయట తీస్తాం. నువ్వు ఏదైతే కబ్జా చేసినావు అన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటాం. కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగురు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ భవన్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. గతంలో అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలు అందరం కలిసి రోడ్డు మీద భిక్షాటన చేసి రూపాయి చందాలు వసూలు చేసుకొని ఇటుక పోగు చేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కనీ విని ఎరగని రీతిలో నిర్మించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆ టైంలో 2009లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సూచనల మేరకే అధిష్టానం ఒక బీఫామ్ భిక్ష వేసింది ఇక్కడ ఒక వ్యక్తికి. ఆ భిక్షతో ఈరోజు రాజ్యాధికారం చేజిక్కించుకొని ధనార్జనం ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీలో కుదరట్లేదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ లోకి వెళ్ళి అక్రమాలకు పూనుకొని అక్రమాల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేసిన గనుడు తెలంగాణ ద్రోహి. తెలంగాణ కోసం సంతకం పెట్టని ఏకైక ఎమ్మెల్యే ఎవరే అంటే ఈ కబ్జా చేసిన కబ్జా కోరే. అది అందరికీ ప్రజలకు తెలుసు. గతంలో 2019లో ఆఫీస్ కబ్జా చేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆందోళనలు చేసింది. మనుగురు పట్టణంలో కూడా బంద్ పిలిపిస్తే స్వచ్ఛందంగా వ్యాపారస్తులు వాళ్ళు ఇచ్చిన చందాకు విలువైన సమయం కేటాయించి పరిపూర్ణమైన బంద్ కూడా నిర్వహించారు. అయినా సిగ్గు రాలేదు ఆ రోజు బీఆర్ఎస్ నాయకుడికి. పదవులు 2-3 అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా ఆ రోజు అధికారులను దగ్గర పెట్టుకొని దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టి కబ్జా చేశారు. అయినా 22 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. మా నాయకులు కూడా సమన్వయంతో ఉండాలి, కక్షపూరిత నిర్ణయం చేయొద్దు, కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయం పాటించాలని చెప్పని 22 నెలల నుంచి మమ్మల్ని ఉద్యోగిస్తూనే ఉన్నారు. సరే, అది ప్రజాపాలన ధ్యేయంగా ప్రజలకు సుపరిపాలన అందించాలా గౌరవ తండ్రిని మేము కూడా సామరస్యంగానే ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో గౌరవ మా ఎమ్మెల్యే గారిని, గౌరవ ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల్ని, తెలంగాణ సీఎంని మాట్లాడే స్థాయి కాకపోయినా, అర్హత లేకపోయినా ఒక దోపిడీదారుడు, బందిపోట్ లాంటి దోపిడీదారుడు సోషల్ మీడియాలో మరి మందు తాగి చేస్తాడా, ఎవరైనా తాగి పెట్టారా ఆయన పడుకుంటే మాకు తెలియదు. కానీ అవి చూస్తే మాత్రం విచక్షణ లేకుండా, ఒక ప్రజాప్రతినిధులపై గౌరవం లేకుండా విచక్షణ కోల్పోయి తాగింది ఎక్కువై చేస్తున్నట్టే ఉన్నది. ఆ విధంగా జరుగుతున్న సంఘటనలకు కార్యకర్తలు, పట్టణ ప్రజలు అందరు గత కొన్ని రోజులు చర్చ చేసుకొని అసలు కబ్జా కోరు, దోపిడీ వ్యవస్థ దోసుకుంది వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తిడతాందుకు ఇది కరెక్ట్ కాదని చెప్తే ప్రజల అభిష్టం, కార్యకర్తల అభిష్టం మేరకే ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ యొక్క కార్యాలయం బోర్డు వేసుకుంటే మా పార్టీ కార్యాలయం మేమే స్వాధీనం చేసుకున్నాం. అలాంటి దుర్బుద్ధి మనుగురు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మా కార్యాలయాన్ని మేమే స్వాధీనం చేసుకున్నాం తప్ప మేము ఎవరిది స్వాధీనం చేసుకోలే, ఎవరిది కబ్జా చేయలేదు. ఇది ముఖ్యంగా ప్రజలకు తెలుసు. కార్యకర్తలు అందరూ కూడా అభిష్టం మేరకే మా కష్టంతో కట్టుకున్నటువంటి కార్యాలయంలో వాళ్ళ యొక్క దొంగ పరీక్షలు కూడా వ్యవహారం చేస్తామని చెప్పని ఈరోజు జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు వెలిగిన మంటలు ప్రతి ఒక్క కార్యకర్త కడుపు మంట తప్ప ఎవరి మీద వ్యక్తిగత దూషణ, రాగద్వేషాలు కావు. ఈ ప్రతి కార్యకర్త చెమట, ఆ చెమటను ఈరోజు దక్కించుకున్నాం. ప్రజాకార పాలన నుంచి మన రాష్ట్రాన్ని భారతదేశం ఎట్లా విలీనం చేశారో అంతకంటే ఎక్కువ ఆనందంగా ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని చెప్పని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎక్కడున్నారో ఇంకా ఎమ్మెల్యే గారు కూడా మేము సంప్రదించింది కాదు. వారండా మాకు ఉంటుందని మేము ఆశిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం అన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్నా కూడా కార్యకర్తల పైన ఉంటది. కార్యకర్తల్ని ఎమ్మెల్యే గారు కాపాడుకుంటారు.
ఎమ్మెల్యే గారు ఏదో దూషించో ఎగదోషో ఆయన చేసిందనేది అబద్ధం. ఇది కార్యకర్తల కష్టం, ఇది కార్యకర్తల నిర్ణయం, ఇది కార్యకర్తల యొక్క కోరిక మేరకు కార్యకర్తల యొక్క నివాసాన్ని మా నివాసంలో మేమే ఈరోజు కాకపోతే ఇలాంటి గృహప్రవేశం చేస్తామని ఊహించలేదు. కానీ ఇలాంటి గృహప్రవేశం అయినా పోరాటం చేసుకుంటే తప్ప దక్కే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేసి వారి యొక్క సొత్తును స్వాధీనపరచుకోరని చెప్పని తెలియజేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.